న్యూస్ నేను తులసి. నాగార్జున సాగర్ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ భాగంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అందాలను చూడటానికి 2 కళ్లు సరిపోవు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, నీరు పరవళ్లు తొక్కుతోంది. జల ప్రవాహం చూస్తే ఎంత చూసినా అక్కడి నుండి కదలాలనిపించడం లేదు. తాగునీటి సరఫరాను మరింతగా మెరుగుపరచాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టర్ తో కలిసి ఫిల్టర్ బెడ్, వాటర్ ట్యాంకులు పరిశీలన చేశారు. ఫిల్టర్ బెడ్ లో నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని, పంప్ హౌస్ ల పనితీరును, ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులు, వాటర్ పైప్ లైన్ తీరును పరిశీలించారు. రక్షిత మంచినీటిని అందించి ప్రజల ఆరోగ్యాలను పరీక్షించేలా తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ పట్టణంలోని వాటర్ ఫిల్టర్ బెడ్, పంప్ హౌస్ తో పాటు వివిధ ప్రాంతాలలో గల మంచినీటి ట్యాంకులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు ప్రాంతం సమీపంలో శివరాత్రి రోజున వెలసిన శివలింగం, నందీశ్వర విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినాన 2 విగ్రహాలు బయల్పడడంతో ఆనాటి నుండే భక్తులు పూజలు నిర్వహించేందుకు తరలి వస్తున్నారు. ప్రతి సోమవారం గ్రామస్తుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. జానకంపేట గ్రామ ప్రజలే కాక ఇతర గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందల్వాయి బస్టాండ్ లో సీసీ కెమెరాలను ప్రారంభించారు ఆర్టీసీ డీఎం సచ్చిదానంద. సిఐ మల్లేష్, ఎస్ఐ మనోజ్ కుమార్, సీసీ కెమెరాల దాత అనిల్ కుమార్ గౌడ్, కానిస్టేబుల్ కిషోర్ కుమార్, నవీన్, కంట్రోలర్ దాస్, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం బస్టాండ్ లో 7 సీసీ కెమెరాలను ఆర్టీసీ అధికారులతో డిస్పల్ సిఐ మల్లేశం ప్రారంభించారు. మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా అన్ని గ్రామాలలో మొక్కలను నాటాలన్నారు. భీమ్గల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని సిరికొండ రామలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తులు అర్చన పూజలు నిర్వహించారు. రామలింగేశ్వర దేవాలయం నుండి సిరికొండ గ్రామంలో దట్టమైన అడవుల మధ్య ఉన్న శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయానికి విగ్రహమూర్తిని పల్లకిలో ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ యొక్క శ్రావణ మాసంలో పూజలు నిర్వహిస్తే విశేష ఫలితాలు ఉంటాయని ప్రజల నమ్మకం. ఒక్కో రోజు ఒక్కొక్క దేవతలను పూజించాలని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా ఈ రోజు భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పించారు. భీమ్గల్ మండలం మెండోరా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తులకు పరిశుభ్రతను వివరిస్తూ విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఎమ్మెల్యేను నిలదీశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శాసనసభ్యునికే ప్రజల నుండి నిరసన గళం ఎదురైంది. జుక్కల్ ఎమ్మెల్యేని ఆ నియోజకవర్గం నుండి నిరసన ఎదురైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు జుక్కల్ యువకులు. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4 వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కౌన్సిల్ బాలరాజ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ వార్డులో పర్యటిస్తూ స్వచ్ఛదనం పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.